ఈటీవీ లైవ్ మానస ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు జీవీఎన్ రాజు, డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కో ట్రైనింగ్. గత 3 దశాబ్దాలుగా కార్పొరేట్ ట్రైనింగ్లో, లైఫ్ స్కిల్స్ కోచింగ్లో ఉన్నాను. భాషను ప్రేమించండి. లవ్ యువర్ లాంగ్వేజ్. ఇట్ డజంట్ మీన్ దట్ లవింగ్ సంబడీస్ లాంగ్వేజ్, బట్ లవింగ్ యువర్ ఓన్ లాంగ్వేజ్ అని చెప్తూ నేను మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాను. దానికి కారణం ఏమిటంటే, ప్రతి తెలుగు వాళ్ళకి కూడా వేరే భాషలో మాట్లాడాలని, ముఖ్యంగా ఆంగ్ల భాషను మాట్లాడాలని ఎక్కువ కోరిక ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే, ఎదుటివాడు మాట్లాడేటువంటి భాషకి లేకపోతే వాడు వేసే ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను. నిజం చెప్పాలంటే ముఖ్యంగా మన భారతీయులు, తెలుగు వాళ్ళు ఈ రంగంలో అంటే వేరే భాషలు నేర్చుకునేటువంటి విషయంలో మిగతా వాళ్ళకంటే, మిగతా దేశస్తుల కంటే ఎప్పుడు ముందంజ ఉన్నారు. మనకి ఒక గొప్ప ఉదాహరణ మన పూర్వ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. ఎన్నో లాంగ్వేజెస్ని నేర్చుకోవడం అంటే చిన్నప్పుడే లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఏజ్ అంటారు. అంటే టీన్ ఏజ్లో ముఖ్యంగా 10 సంవత్సరాలు, 11 అక్కడి నుంచి 15, 16 వరకు లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం మనం పిల్లలకి గనక ఎక్కువ తర్ఫీదు ఇస్తే చాలా ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మనం అందుకోసం చూస్తుంటాం, ఎవరైతే డిఫెన్స్లోనో లేదా సెంట్రల్ గవర్నమెంట్లోనో పనిచేసి వివిధ రాష్ట్రాల్లో పనిచేసి వస్తే వాళ్ళ పిల్లలు సెంట్రల్ స్కూల్లో చదివి ఎక్కువ భాషలు నేర్చుకుని ఉంటారు. అయితే ఎక్కువ భాషలు మీరు నేర్చుకోకపోయినా పర్లేదు, కనీసం ఒక్క భాషనా మాస్టరీ చేయండి. అంటే ఒక్క భాషనైనా అత్యంత నైపుణ్యంగా మీరు దాంట్లో ప్రగతి సాధించిన, దాంట్లో విజయం సాధించిన చాలా గొప్పగా ఉంటుంది. చాలామందికి ఏమిటంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమనేటువంటి ఒక భయం ఉంటుంది తప్పించి, పోనీ తెలుగులో బాగా మాట్లాడగలుగుతారా? తెలుగులో అద్భుతంగా మాట్లాడగలుగుతారా? కనీసం తెలుగులో ఉన్న సమాసాలు తెలుసా? తెలుగులో ఉన్న సామెతలు తెలుసా? తెలుగుతో ఉన్న సుభాషితాలు తెలుసా? ఇలాంటివన్నిటిని మనం ఒకసారి ఆలోచిస్తే, మనం అప్పుడప్పుడు ఈటీవీలో పాడుతా తీయగలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేవారు కదా, అలాగే గెస్టులందరూ చెప్పేవారు. ఏమని? భాషను ప్రేమించడం అనేటువంటిది చాలా మొట్టమొదటి మనకు ఉండాల్సిన మొదటి లక్షణం. ఈ భాషను ప్రేమించడంలో మనం సఫలీకృతం కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, జాక్ ఆఫ్ ఆల్ లాగా అన్నీ వచ్చు, అన్నీ రావు, ఏవీ సరిగ్గా రావు. అలా కాకుండా మనం ఏదైనా ఒక భాషను తీసుకుంటే, పోరంకి దక్షిణామూర్తి గారు మనం పేరు వింటాం. సంస్కృతంలో, ఆంగ్లంలో, తెలుగులో ఇలాంటి భాషల్లో ఆయన తర్జుమాలు చేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ మనం చూస్తే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగులో ఎంత అత్యద్భుతంగా మాట్లాడతారో అలాగే ఆంగ్లంలో కానీ, ఉర్దూలో కానీ మాట్లాడేవారు. దానికి కారణం ఏమిటంటే, ఆ భాషని మనం ప్రేమించడం. ఆ భాషను ప్రేమించడం దగ్గర నుంచి ఏం చేస్తామంటే, భాషతో మనం ఆటలాడుకోవచ్చు. మనకి తెలుగులో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఏమిటంటే అవధాన ప్రక్రియ. శతావధానాలను చూస్తున్నాము, అష్టావధానాలు చూస్తున్నాం, తర్వాత సహస్రావధానాలు చూస్తున్నాం. మరి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మనం చూసినప్పుడు, విన్నప్పుడు మనకు కలిగే ఆలోచనలు ఏమిటంటే, భాషతో బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాడు రా అంటే భాష మీద అంత పట్టుంది. దానికి మీరు పాండిత్యం వైపు వెళ్ళిపోయి పూర్తిగా ఒక అవధాని అవసరం లేదు. మనకి చిన్నగా మనకున్న విషయంలోనే కొంచెం హాస్యాన్ని ఎప్పుడైతే మనం చొప్పిస్తూ ఉంటామో, అప్పుడు హాస్యం అనేటువంటిది ఎలాంటిదంటే, షడ్రుచుల్లో ఒక చిన్న తీపి పదార్థం లాంటిదో, షడ్రుచుల్లో ఉప్పు ఎంత ఉండాలో అంతే ఉండాలి, ఎక్కువ అవ్వకూడదు. అలాగా మనం భాషని ఎక్కువగా ప్రేమించాలి. ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పిల్లల్లో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, సబ్జెక్ట్స్ అంటే మిగతా ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు, అసలు భాష మీద కనుక పట్టు లేకపోయినట్లయితే ఏది విన్నా, అర్థమైనా మళ్ళీ దాన్ని మనం తిరిగి చెప్పాలన్నా, తిరిగి రాయాలన్నా దానికి సరైన భాష అవసరం. అందుకోసమే భాషని ఎవరైతే తక్కువగా చూస్తారో వాళ్ళు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలు తింటారు. ఎందుకంటే వీళ్ళకి పద్ధతి అనేటువంటిది తెలియదు, ఎక్కడ ఎంతసేపు మాట్లాడాలో తెలియదు. ఆ భాషని ఎక్కడ ఇలాగా, ఎక్కడ ఏకవచనం ఉపయోగించాలి, ఎక్కడ బహువచనం ఉపయోగించాలి అనేటువంటిది మనం నిజంగా చూస్తే గొప్ప గొప్ప. దానికి కారణం ఏమిటి అంటే, బహుశా తల్లిదండ్రులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాతవన్నీ మర్చిపోయారేమో. ఒకప్పుడు హరికథలు వినేవాళ్ళం,
బుర్రకథలు వినేవాళ్ళం, ఏకపాత్రాభినయాలు చూసేవాళ్ళం. అసలు ఈ మధ్యకాలంలో పిల్లల్ని అసలు థియేటర్కి ఎక్స్పోజ్ చేయట్లేదు. సినిమాలు చూస్తున్నారు, కానీ ఆ సినిమాల నుంచి నేర్చుకోవటం లేదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేకపోతే ఒక కమేడియన్ వాళ్ళు అత్యద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు అంటే ఎవరో రాసిన దాన్ని చదువుకొని అర్థం చేసుకొని వాళ్ళు ఎలా చెప్పడం కాదు, సహజంగా నటిస్తున్నారా అన్నట్టుగా. ఒకప్పుడు మనం చూస్తే రామారావు గారినో, నాగేశ్వరరావు గారినో, లేకపోతే సూర్యకాంతం గారినో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు డైలాగులు చెప్పినట్టు ఎప్పుడూ అనిపించదు, మనకి ఎప్పుడూ అనిపించదు. దానికి కారణం ఏంటంటే అర్థం చేసుకొని చెప్పాల్సిన విషయాన్ని ఎలా చెప్పాలో చెప్పడం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్డ్స్, హౌ యూ స్పీక్, హౌ యూ ప్రజెంట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేటువంటిదే అన్నిటికంటే ముఖ్యమైనది. అంటే మనం భాషని ఎంతగా ప్రేమిస్తే, చెప్పేటప్పుడు ఎంత మనం ఆనందాన్ని అనుభవిస్తే అంత బాగా చెప్తాం. ఒక్క విషయం తీసుకోండి, నమస్కారం నేను మీకోసమే చూస్తున్నానండి అనే విషయాన్ని రకరకాలుగా చెప్పచ్చు. గౌరవంగా చెప్పచ్చు, వెటకారంగా చెప్పచ్చు, బాధతో చెప్పచ్చు, లేకపోతే అసహనంతో చెప్పచ్చు, ఎన్ని రకాలుగా చెప్పచ్చు. మరి వీటిని చెప్పడంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, అంటే మన మీద భాష మీద పట్టు లేదు, చెప్పాల్సిన విషయం లేదు. ఒకతను వచ్చారు, నిజంగా అతని కోసం మనం వెయిట్ చేస్తున్నాం. నమస్కారం అండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఏమండి మీకోసమే చూస్తున్నాను అని చెప్పారు. అంటే నిజంగా మీరు ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా కోపంగా ఉన్నారు. నమస్కారం అండి, మీకోసం ఎదురు చూస్తున్నాం అంటే అర్థమవుతుంది. దాన్నే సహనం లేకపోవడం ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది, నమస్కారం అండి మీకోసం ఎదురు చూస్తున్నాను. అలాగే సానుభూతితో కూడా ఇదే విషయాన్ని చెప్పొచ్చు, నమస్కారం అండి మీకోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎంత పాజ్ ఇవ్వాలి, టోన్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, అంటే వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా భాష మీద పట్టు సంపాదించడమే. లెట్ ఇట్ బి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆర్ ఉర్దూ, మలయాళం, ఏదైనా కావచ్చు. కానీ భాషని ప్రేమించండి, పుస్తకాలు బాగా చదవండి, భాషలో ఉన్నటువంటి పదాలని వెతకండి, వేరే భాషలతో పాటు వాటిని కంపేర్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు అవధాన ప్రక్రియలో మనం అద్భుతమైనవి చూస్తుంటాం. ఒకసారి నేను విన్నప్పుడు ఒక అవధాని గారు వారు ఏమన్నారంటే, సైకిల్ని, కార్ని, రిక్షాని సంస్కృత పదాల్లో ఉపయోగించి మీరు రామాయణం చెప్పమన్నారు. అసలు సైకిలు, కారు, రిక్షా అసలు రామాయణ కాలంలో ఉన్నాయా? లేవు. కానీ అక్కడ ఆయన ఉపయోగించిన కొన్ని పదాల్లో చెప్తే హేలారీతిన్ అన్నారు, అక్కడ లారీ ఉంది. భూరిక్షాత్రము కృంగ అన్నారు, దాంట్లో రిక్షా ఉంది. కారు మబ్బులు క్రమంగా అన్నారు, దాంట్లో కారు ఉంది. అంటే మనకి భాష మీద పట్టు రావాలి అంటే భాషలో ఉన్న అన్ని ప్రక్రియల్ని కూడా మనం స్పృశించాలి లేదా ఆస్వాదించాలి. అందుకే అవధానాలు వినండి, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే భాషని వినండి, వాళ్ళు చెప్పేటువంటి చమక్కులు వినండి, వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు చూడండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కవిత్వం మనం చాలా ఈజీగా మనం పాటలు వింటుంటామే, మరి ఆ కవిత్వం రాయడం వెనక వాళ్ళు పడే తపన ఎంత ఉంటుంది. ఆ కవికి దర్శకుడు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని తీసుకుని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ సులువుగా వాళ్ళ నోళ్ల మీద పలికేలాగా సరళమైన భాషతో ఉండడం, దాన్ని చక్కగా మ్యూజిక్ డైరెక్టర్ తీసుకురావడం అంటే భాష మీద అవతల వాళ్ళకి ఎంత అవగాహన ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి భాషని మీరు పెంపొందించుకోవడం కోసమని పుస్తక పఠనం, అలాగే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడం, రేడియోల్లో ప్రసంగాలు వినడం, లేకపోతే మీరు స్వయంగా మాట్లాడడం, మీ లెక్చరర్లు, టీచర్లు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడం, వాళ్ళు భాషలో మాట్లాడుతున్నప్పుడు పదాలని ఎలా పలుకుతున్నారు, ఏ సందర్భంలో ఎలా పలుకుతున్నారు అనేటువంటిది మీకు తప్పకుండా అలవాటు చేసుకోవాలి. అంటే మీకు మొట్టమొదటి గురువు భాష. అంటే భాష నేర్పించేటువంటి గురువు తెలుగు కానీ, హిందీ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, వాళ్ళని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండండి. ప్లీజ్ డోంట్ డీవియేట్ ఫ్రమ్ ద టీచర్, ఎస్పెషల్లీ హూ టీచర్స్ లాంగ్వేజ్. ఎందుకంటే లాంగ్వేజ్ అంటే ఈ భాష అనేటువంటిది ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే వివిధ ప్రక్రియల్ని మనం వింటుంటామో, కవిత్వం చదువుతామో, కవిత్వం వింటామో, లేకపోతే ఉపన్యాసాలు వింటామో,
లేకపోతే మనం ఉపన్యాసాలు చేస్తాము, మనం వేరే వాళ్ళని రంజింపజేయడం కోసం మనం చేసేటువంటి వివిధ ప్రక్రియలను కనుక మనం గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. అంటే గొప్ప గొప్ప కవులు కూడా చమక్కులు లేకపోతే విసురులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. అంటే మనకి హరికథా పితామహులు ఎవరు? ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆయన ఒకసారి మెట్లెక్కుతూ వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఎంత చురుగ్గా వాళ్ళ మెదళ్ళు పనిచేస్తాయి, వాళ్ళు ఎంత చురుగ్గా సమాధానాలు ఇస్తున్నారో ఆలోచిస్తే అతను అంటారు, అతను మెట్లు దిగుతూ ఉంటారు, ఇంకొక పండితుడు ఎక్కుతూ ఉంటాడు. ఆయన దయచేసి దారివ్వండి అని అంటారు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆయన అంటారు, మూర్ఖులకి మేము తావివ్వం అంటారు. అప్పుడు ఆదిభట్ల నారాయణ గారు, అలాగే మేము మూర్ఖులకి తావిస్తాం అని పక్కకు జరుపుకున్నారు. అంటే అవతల వాడిని మూర్ఖుడు అనకుండానే నువ్వు నీది మూర్ఖత్వం అని చెప్పడం అన్నమాట. అలాగే ఆదిభట్ల నారాయణ దాస్ గారు సాయంత్రం వేళ, సాయం సంధ్య వేళ అలాగ విహారానికి బయలుదేరుతున్నారట. ఎవరో మరి ఎత్తుపొడుపులో వాళ్ళు ఎత్తిపొడిచినప్పుడు వీళ్ళ సమాధానాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. అతను అనింది ఏమంటే, కవి వృషభం ఎక్కడికో బయలుదేరారు సాయం సంధ్య వేళ అని. అంటే అయ్యా తమరు లాంటి కామధేనువుల దగ్గరికి అన్నారట. అంటే ప్రతి ఒక్కటి కూడాను హాస్యం, మళ్ళీ అక్కడ భాష, ఈ రెండు కలిసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం సర్వసాధారణంగా చూస్తుంటే భాషతో ఆడుకునేటువంటి మన మిత్రులే కనబడదు, అరే వీడు భలే జమక్కులు చేస్తాడరా అంటుంటాం. రాంబాబు రాంబాబు మీ ఇంటికి ఇంకా రాంబాబు అంటాం. అంటే అదే పదాన్ని అలా తీసుకుని చక్కగా అంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఇలాగే ఒక డిన్నర్కి పిలిచాడు. సో ఆ డిన్నర్లో అందరూ చూస్తుంటే నార్మల్గా ప్రస్తుతం ఉన్నటువంటి అంటే డిన్నర్స్లో వాటిల్లో సూప్స్ పెట్టడం అలవాటు. సార్ ముందు సూప్ తీసుకోండి సార్ అంటే, నా పక్కన ఉన్నవాడు అయ్యా ఒక సూపు చూడండి అన్నాడు. అంటే ఆ ఉన్నదాన్ని ఎంత చక్కగా మనం భాషకు ఉపయోగించుకోవచ్చు. అలాగా ప్రక్రియల్ని మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటూ ఉంటే, ఆ హాస్యాన్ని చేస్తూ ఉంటే, మనం ఎంత చదువుతూ ఉంటే, మనం భాష మీద ఎంత పట్టుంటే అంత చక్కగా అందరినీ ఒక్కసారి అంత సీరియస్గా ఉన్నవాడిని కూడా నవ్వించడానికి వీలవుతుంది, లేదా కాసేపు నవ్వుకోవడానికి వీలవుతుంది. ఎవరో గురు కాఫీ మందే, ఏం పర్లేదు గురు, ఈ మన వాళ్ళదే కదా, అంటే ఇక్కడ కాఫీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా తాగొచ్చు, అయితే ఇది కాఫీ కాదయ్యా, ఇంకేమిటి మరిది కాఫ్రీ అన్నాడు. అక్కడే చిన్న పదాన్ని ఆడుకోవడంలో ఎంత అందంగా ఉందో ఆలోచించండి. ఇది భాష మీద ప్రేమ ఉన్నప్పుడు, మక్కువ ఉన్నప్పుడు మనకి చాలా చాలా విషయాలు ఇలాంటివన్నీ అర్థమవుతుంటాయి. సో ఎప్పుడు కూడా భాషని ప్రేమించండి. భాషని ఎక్కువగా నేర్చుకోవడం కోసం పుస్తకాలు చదవడం, వివిధ ప్రసంగాలు వినడం, మనం ప్రయోగాలు చేయడం, పాటను వింటున్నప్పుడు ఒక పదాన్ని ఎంత బాగా వాడారు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటే, ఖుషి కృషి అని రెండు విషయాలు అక్కడే చోట రావంటే, కృషి ఉంటే ఖుషి ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ పద ప్రయోగంలో వేటూరి గారు రాసినటువంటివి, అలాగే ఆత్రేయ గారు రాసినటువంటివి, ఆరుద్ర గారు రాసినటువంటివి, శ్రీశ్రీ గారు రాసినటువంటివి, నారాయణ రెడ్డి గారు రాసినటువంటివి, ఇలాగ ఎంతమంది గొప్ప గొప్ప కవులు ప్రజలకి అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో రాసి మన పెదాల మీద, మన గుండెల్లో ఎప్పుడు నిండిపోయేలాగా అద్భుతమైన భాషని వాళ్ళు పలికిస్తున్నారు. కావాల్సిందంతా ఏమిటంటే భాష మీద ప్రేమ ఉండడం, భాషని నేర్చుకోవడంలో, ముఖ్యంగా మాతృభాష నేర్చుకోవడంలో ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఎప్పటికప్పుడు పదును పెట్టి ఈ భాషని మరిన్ని తరాలకి తీసుకెళ్లే దిశగా మనం చేయాలి. మన తెలుగులో సంతకం పెట్టడం ఎంతమంది చేస్తారు తెలియదు. మా గురువు గారు నెల్లుట్ల శ్యామసుందర్ గారని, వారు ఒకప్పుడు తెలుగులో సంతకం చేస్తే నేను ముచ్చటపడి, నేను ఈరోజు కూడా నా సంతకం తెలుగులోనే పెడతాను. అంటే ఎందుకు అంటే అది తెలుగులో సంతకం పెట్టాడు అనగానే ఫలానవాడు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. ఎందుకు మనం పెట్టాం అంటే మనకి ఎవరు చెప్పలేదు, లేదా మనకెవరు ఇన్స్పిరేషన్ లేదు. మన ముందున్న వాళ్ళందరూ అలాగే పెట్టుంటే మనం అలాగే పెడతాం. కానీ అక్కడ మా గురువు గారు చూసి, ఆయన తెలుగులో పెట్టడం చూసి నేను ముచ్చటపడి తెలుగులో సంతకం పెట్టడం నేర్చుకున్నాం, సంతకం పెట్టడం అలవాటు చేసుకున్నాం. సో ఇలాంటివన్నీ కూడా భాషకు సంబంధించినవి. ఇక భాషా నైపుణ్యాలు ఎలా వస్తాయి? ఎక్కువగా వినడం ద్వారా, ఎక్కువగా మనం వాటిని అవగాహన చేసుకోవడం ద్వారా. సినిమాలని మనం చాలామంది ఎందుకో తెలియదు కానీ దాంట్లో అన్నీ ఉంటాయి, మంచి ఉంది చెడు ఉంది.
కానీ దాంట్లో మంచి తీసుకోవడానికి బదులు చెడుని ఎక్కువ ఆస్వాదిస్తున్నారు. ఎక్కడో ఒక చెత్త డైలాగు చెత్తది కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టుగా ఆ డైలాగ్నే వాడతారు తప్పించి మంచిగా అద్భుతంగా చెప్పినటువంటి సమయంలో లేకపోతే ఆ సినిమాలో ఎక్కడైనా మంచి సీన్లో మంచి డైలాగ్, ఆ డైలాగులు ఎందుకు తీసుకోరు అంటే అవి గుర్తుండవా? గుర్తుంచుకోవాలనుకుంటే ఉంటాయి. సో అలాంటివి మీరు భాషని బాగా నేర్చుకోవాలనుకుంటే ప్రతి సినిమాలోంచి కూడా మీకు బాగా నచ్చిన అద్భుతమైన డైలాగ్స్ రాసుకోండి. ప్రతి సినిమాలో కూడా ప్రతి పాటలో ఎక్కడో చోట మంచి కనబడుతూనే ఉంటుంది, దాంట్లోంచి రాసుకోండి. అలాగే మీరు చూస్తున్న సీరియల్స్లోంచి అక్కడి నుంచి మీ భాషలో ఒక్కొక్కసారి ఒక్క మాట వింటే కళ్ళంబడి ఒక్క డైలాగ్ వింటే కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అలాంటి డైలాగ్ని ఎంత గొప్పగా అన్నాడరా అనేటట్టుగా. అందుకోసమే మహాకవి కాళోజీ ఏమన్నారు? ఒకే మాట అన్నారు, చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ పుస్తకాన్ని కొనడం మర్చిపోకు అని, పుస్తకాన్ని చదవడం మర్చిపోకు అని. అంటే పుస్తకం అనేటువంటిది, పుస్తక పఠనం అనేటువంటిది, భాష అనేటువంటిది మనకు అంత గొప్పగా మనం అలవర్చుకుంటే తప్పించి మన మాతృభాషని మనం ఇంకొక 10 తరాలకి తీసుకొని వెళ్ళడం కుదరదు. భాషని మనం చంపేసుకోకూడదు. అందుకోసం వీలైనంత వరకు మన భాషలో మనం మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, మన పతాకం ఎగరేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు అంటుంటారు బీ ఎ హ్యూమరిస్ట్ నాట్ హ్యామరిస్ట్ అని. అంటే ఇక్కడ కూడా పదప్రయోగం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ భాష తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో, తెలుగు భాష తెలిసిన వాళ్ళు తెలుగులో, ఇలాగా పదాలతో ఆడుకుంటున్నప్పుడు వినసొంపుగా ఉండడం మాత్రమే కాకుండా అవతల వాళ్ళు కూడా భాష పట్ల మక్కువ పెంచుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ హ్యూమర్ని యాడ్ చేస్తూ మీరు భాషా ప్రయోగం చేస్తే ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు. ఒకసారి యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ గారు ఉన్నారు. క్లాస్ జరుగుతోంది, మా మిత్రుడు కొంచెం లేటుగా వచ్చాడు. ఆయన పదప్రయోగం ఎలా చేశారంటే కెన్ ఐ కమిన్ సార్ అని అన్నాడు. అంటే కెన్ ఐ కమిన్ అనేటువంటిది ఒక ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఆస్కింగ్. మే ఐ కమిన్ అన్నారనుకోండి, ఒక ఫార్మల్ వే ఆఫ్ ఆస్కింగ్. అయితే ఇక్కడ ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే ఒక పద్ధతిగా అడగడం అనేటువంటిది మే ఐ కమిన్. బట్ కెన్ ఐ కమిన్ అనేటువంటిది మామూలుగా లోపల రావచ్చా అన్నట్టుగా అనమాట. సో అతను కెన్ ఐ కమిన్ సార్ అని అన్నాడు. అప్పుడు మా ప్రొఫెసర్ అన్నారు ట్రై ఇఫ్ యూ కెన్ అని అన్నారు. క్లాస్ అంతా గల్లున నవ్వాం. అంటే సరదాగా ఆ టైంలో అవతల వాడికి తెలియచెప్పడం కోసమని అతను చేసిన ప్రయోగం చాలా గొప్పది. తను అంటూ ఉండేవారు అన్నమాట ఎప్పుడు కూడాను, మన భాషను ప్రేమించండి, అలాగే ఆంగ్ల భాషను కూడా ప్రేమించండి. ఆంగ్ల భాష అనేటువంటిది, ముఖ్యంగా ఇంగ్లీష్ అనేటువంటిది, ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ లాంగ్వేజ్ అన్నారు. మొట్టమొదటిసారి ఆ ప్రయోగం విని నాకు ఎంత ఆనందం వేసిందో. ఇంగ్లీష్ ఈజ్ అ కాస్మెటిక్ లాంగ్వేజ్. కాస్మెటిక్స్ మనం మొహానికి ఎంత వేసుకుంటాం? కొంచెం, ఎంత పౌడర్ వేసుకుంటాం. కాస్మెటిక్స్లో ఒక పెర్ఫ్యూమ్ ఎంత చేసుకుంటాం? ఒళ్ళంతా కొట్టేసుకోం, జస్ట్ ఒక 2 స్ప్రేస్ చేసుకుంటాం. అలాగే భాష మనం మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వస్తే ఏదో కొంచెం అందంగా ఉంటుంది. మనం అందరం తెలుగు వాళ్ళమే, కానీ మనం అందరం ఇంగ్లీష్ బట్టలు వేసుకుంటాం. అంటే మనం సగం తెలుగు వాళ్ళం, సగం ఇంగ్లీష్ వాళ్ళం. అయితే మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో, అంటే ఏది అనువుగా ఉంటుందో అది వేసుకోవడం అనేటువంటిది మనకి పరిపాటి. అలాగే మనకి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడాను అప్పుడప్పుడు ఎంత అద్భుతంగా మరి చమక్కులు, లేకపోతే చెప్పే విధానంలో ఎలా ఉండేది. ఒకప్పుడు మేము చదువుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమిటో అందరూ చదువుకుంటున్నారు అని అన్నారు. ఒకప్పుడు చదువుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అంటే చదువుని కొనుక్కుంటున్నారు అని అర్థం. అంటే దానిలో ఎంత అర్థం ఉంది మనం ఒకసారి ఆలోచించండి. ఇలాగా అప్పుడప్పుడు మనం క్లాస్ రూమ్లో జరిగేటువంటి సంఘటనలు మనకి చాలా నవ్వొస్తుంటాయి. చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు క్లాస్ టీచరు రమేష్ ఎస్ సార్, లేకపోతే ఇలాగ ఎస్ సార్ అంటుంటాడు. ఎవడో సార్ చెప్పకముందు ఎస్ సార్ అనేసాడు, ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి పేరు అన్నమాట. టీచరు, కొత్తగా వచ్చిన టీచరు, క్లాస్ టీచర్ చూసి ఏంట్రా నీ చెప్పకముందు అనేసావేంటి అంటే, ఏం పేరు నీ పేరు అనగానే వాడు ఎల్ కపిల అన్నాడు. ఎల్ కపిల ఏమిట్రా అంటే ఎల్ కపిల అంట. మళ్ళీ వీడు అందరూ పిల్లలు నవ్వి ఏంట్రా ఎల్ కపిల ఏమిటి, వాడి పేరు ఎల్ కపిల, వాడు తొందరలో చెప్పడం అనమాట. సో ఈ యొక్క భాష మనం కొన్ని చోట్ల నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా కూడా పలకొచ్చాం అంటే తొందరగా చెప్పడం వల్ల ఒకటి, లైట్గా చిన్న స్వల్ప విరామం ఇచ్చి అంటే పాజ్ ఇచ్చి చెప్పడం వల్ల దాని అర్థమే మారిపోతుంది. ఈ విధంగా మనకి చాలా హాస్యాన్ని మన భాష తెలిసి ఉండడం వల్ల
భాషని ప్రయోగించడం వల్ల మనం చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి భాషా ప్రేమికులు అవ్వడం చాలా చాలా ముఖ్యం. భాషని మనస్ఫూర్తిగా ఆనందంగా దీన్ని మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే మనల్ని ఎక్కడికి పిలిచినా కూడా ఇతను గనక మాట్లాడితే మనకి చాలా హాస్యం ఉంటుంది, ఇతను గనక మాట్లాడితే పద ప్రయోగాల్లో మనం ఆనందపడతామని. ఇక్కడ అప్రస్తుతమైన నిజం చెప్పాలి కాబట్టి మనం అందరం చూస్తున్నాం. మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అతను మాట్లాడుతున్నప్పుడు ఎన్ని చమక్కులు ఉంటాయో. భాషా ప్రయోగంలో ఆయన నిష్ణాతులు అనమాట. అంటే అటు తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా ఆయన పదప్రయోగానికి జనాలు ఎప్పుడు ముగ్ధులవుతూ ఉంటారు. అటు పార్లమెంట్లో మాట్లాడినా, మామూలుగా మాట్లాడినప్పుడు కూడాను ఎన్నో పదాలని అలవోకగా తీసుకొస్తుంటారు. అవన్నీ కూడాను అలాగ రావండి. మనిషికి కళాత్మకంగా ఉండాలి. వాళ్ళు చెప్పేటప్పుడు ఇలా చెబితే బాగుంటుంది అనుకొని ఉండాలి. వాళ్ళు రాసినప్పుడు, మాట్లాడినప్పుడు అలా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళకి భాష మీద అమోఘమైన పట్టు, అమోఘమైనటువంటి ప్రేమ. భాషని ఏ విధంగా చెబితే భాషా ప్రేమికులు ఆస్వాదిస్తారు, ఏ విధంగా దాన్ని బాగా హృదయానికి అత్తుకుంటారు, ఏ విధంగా వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్తారు. గొప్ప పండితుడై ఉండొచ్చు, చాలా సీరియస్గా చెప్పారనుకోండి, దాంట్లో ఎటువంటి మజా ఉండదు. గొప్ప టీచర్ అయి ఉండొచ్చు, కానీ క్లాస్ అంతా సీరియస్గా ఉంటే ఏముండదు. అదే టీచర్కి కాస్త హ్యూమరసం, ఓకే, అంటే ఆ హాస్యం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే, హాస్యాన్ని మధ్య మధ్యలో జోడించినట్లయితే ఆ టీచర్ని ఏ ఒక్క విద్యార్థి కూడా మిస్ అవ్వరు. ఆ క్లాసులో ఉండి తప్పకుండా పూర్తిగా మొత్తం ఆ యొక్క క్లాస్ని ఆస్వాదించి వెళ్తారు. దానికి కారణం అంతా ఏమిటంటే భాష మీద అమోఘమైనటువంటి ప్రేమ, భాష నేర్చుకోవాలనే తపన, భాష ఇతరులకు పంచాలనేటువంటి తపన, భాషను ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా మనం భాషా ప్రేమికులుగా ఉంటాం. మన సంస్కృతిని, మన తెలుగు సంస్కృతిని, మన భాషల్ని మనం బతికించుకోవచ్చు. ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ, గాంధీ గారు అన్నట్టుగా ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, బీ ఏ గుడ్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, బీ ఏ గుడ్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్, బీ ఏ బుద్ధిస్ట్ అన్నట్టుగా. ఇఫ్ యు ఆర్ ఎన్ మదర్ టంగ్ ఈజ్ అన్ ఇంగ్లీష్, ఓకే, సేఫ్ గాడ్ ఇంగ్లీష్. ఇఫ్ యువర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు, తెలుగుని బతికించుకోండి. ఉర్దూ అయితే ఉర్దూ, తమిళ్ అయితే తమిళ్. ఏ భాష అయినా ఏమీ తక్కువ కాదు. అన్ని భాషలు మంచివే, అన్ని భాషలు మన భోజనంలో లాంటివే. కాబట్టి భాషని మాత్రం ఎప్పటికప్పుడు మనం పెంపొందించుకోవడంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అందుకోసమే వ్రాస్తూ ఉండండి, చదువుతూ ఉండండి, పైకి చదువుతూ ఉండండి, చక్కగా మాట్లాడుతూ ఉండండి. అప్పుడు మాత్రమే భాష అలవాటు అవుతుంది. కేవలం చదివి మాట్లాడకపోయినా అభివృద్ధి కాదు, కేవలం మాట్లాడి చదవకపోయినా అభివృద్ధి కాదు. ఈ మూడు గనక చేసినట్లయితే తప్పకుండా భాషాభివృద్ధి చేసుకోవచ్చు. భాషను ప్రేమించండి. భాష అనేటువంటిది మనకి జీవనాధారం. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనకొక్కళ్ళకి మాత్రమే, అంటే మనిషికి మాత్రమే అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు, మాట్లాడే శక్తిని భగవంతుడిచ్చాడు. దాన్ని దుర్వినియోగపరచుకోకండి. చక్కగా మాట్లాడండి, భాషను అభివృద్ధి చేసుకోండి, భాషని ముందు తరాలకు చేరవేయండి. నమస్కారం.